नाज़रीन आदाब, ATR न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ऐसे ही अहम और ख़ास खबरों के लिए ATR न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। హృదయపూర్వకంగా ఈ రోజు పత్రికా సమావేశానికి స్వాగతం. ముందుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలోకి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక రెండు మాటలు నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఆయనలోని నిరాశకి, ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్కి, నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా, ఏ పార్టీకైనా ఆ భయంలోంచి, ఆ నిరాశలోంచి, ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం. ఆయన కంటే గట్టిగా, ఆయన కంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది. కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన, వారు చెప్పిన మాట ఏమంటే, పొరపాటును కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు, మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు. నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 42 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. మా హయాంలో 36 పూర్తి చేసినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా 10%, 15% పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన, కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ, పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఫ్లైఓవర్లు కాదు, కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్డు అన్న కట్టినవా? 10 ఏళ్లలో మా ప్రభుత్వం దాదాపు 100 లింక్ రోడ్లు నిర్మాణం చేసింది. నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ, ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు, ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చిందెవరో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా కాదా? చర్చకు మీరు సిద్ధమా? కేసీఆర్ గారి నాయకత్వంలో 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్ లో, ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? చర్చకు మీరు సిద్ధమా? హైదరాబాద్ లో ఈ శానిటేషన్ సమస్య, అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి, అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ 400 భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా? చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3,000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు, తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో
స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది, ఒక సర్వే చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం. ఒక 2000 కోట్లు ఖర్చు చేసినాం. నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద? నేను సవాల్ చేస్తున్నా, చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. హైదరాబాద్ లో, ఒక్క హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా 2 ఏళ్లలో హైదరాబాద్ లో? దమ్ముందా? సమాధానం చెప్తావా? చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా. ఒక ఇల్లు కట్టలేదు కదా, ఇంకా 1000 ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా? నీ ప్రభుత్వాన్ని కాదా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం. 2017లోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండవ దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో CFOని బెదిరించి, L&T CFOని బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ L&T వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా? చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు, వారానికి 2 నుంచి 3 రోజులు పవర్ హాలిడేలు. ఆ పరిస్థితి తీసేసి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం ఒక హైదరాబాద్ లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్ తో సహా అన్ని పల్లెలు LED దీపాలు పెట్టి, లక్షలాది LED లైట్లు పెట్టి మొత్తం తెలంగాణని దేదీప్యమానం చేసింది మా ప్రభుత్వమా కాదా? ఈ విషయంలో చర్చకు వస్తావా? ఈ 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఒక్క LED లైట్ అన్న ఎక్కడన్నా పెట్టిందా? చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కరెంటు కోతలతో, జనరేటర్లతో, ఇన్వర్టర్లతో, కరెంటు కోతలతో ప్రజల బతుకుని అతలాకుతలం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగినాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలు, కరెంటు కష్టాలతో ఇబ్బంది పడ్డారో ఈ విషయంలో చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ లో 108 అర్బన్ లంగ్ స్పేస్లు, కొత్త అర్బన్ పార్కులు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక కొత్తది ఒకటన్నా కట్టినావా? కొత్తది ఒక్క పార్క్ అన్న కట్టినావా నేను అడుగుతా ఉన్నా. అట్లాగే గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్, ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా హైదరాబాద్ అవార్డులు అందుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. హైదరాబాద్ నగరం లోపల, ORR లోపల 147% గ్రీన్ కవర్ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి మున్సిపాలిటీలో ఒకటి కాదు, పలు నర్సరీలు పెట్టి, ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి భారతదేశంలోనే అత్యధికంగా 16,000 నర్సరీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వంలో నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నర్సరీ పెట్టినావా? కొత్తగా చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా. అట్లాగే అసలు కొత్త చెట్లు పెట్టడం కాదు, ఉన్న చెట్లను నరికేసి 10,000 కోట్లకు కకృతిబడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఉండే జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడివి నువ్వు కాదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడితే ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పేదాకా నీకు బుద్ధిరాని మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. IT ఎక్స్పోర్ట్లు మేము వచ్చినాడు 2014లో 57,000 కోట్లు, మేము దిగిపోయిన నాడు 2,41,000 కోట్లు. 3 లక్షలు ఉన్న ఉద్యోగాలను, IT ఉద్యోగాలని 9.5 లక్షలకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 24,000 కొత్త కంపెనీలు తెచ్చాం, 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. నువ్వెన్ని నిజమైన పెట్టుబడులు తెచ్చావో, నువ్వెన్ని పారిపోయేలాగా చేసినావో, నీ బాధ తట్టుకోలేక ఎంతమంది పారిశ్రామికవేత్తలు మీరు తలలకు తుపాకులు పెడుతుంటే పారిపోతున్నారో ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి
10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు. ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకొస్తావా? ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా? నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. అదే హైదరాబాద్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది, నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తేల్చుకుందాం. చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు. చెత్త సిటీగా ఎవరు చేసినారు, ఇప్పుడు చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. చర్చకు రా. మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు, తూకిత్తా అంటే మైకిత్తా కాదు. నువ్వు నిజాయితీ పరుడు అయితే చర్చకు రా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేట్ నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా. లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్ కేరే అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా. కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా. లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేటతెల్లం చేస్తాం, ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన శిష్య బృందం ఒకటే పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లేదు, అభివృద్ధి కాలేదు, మేమేదో చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా, మా సహచర మంత్రివర్యులు ఆనాడు సనత్ నగర్ శాసనసభ్యులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా పద్మరావు గారు, మా మహమూద్ అలీ గారు, మేమందరం కలిసి హైదరాబాద్ లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఏం చేసినామో. ఎందుకంటే ఎప్పుడైనా జవాబుదారీతనంతో ఏ పార్టీ అయినా ఉండాలి. ఇవాళ మేము ఈ రిపోర్ట్ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ద్వారా ప్రజల ముందు పెడుతున్నాం. ఈ రిపోర్ట్ ఇంటింటికి కూడా పంపిస్తాం. ఇందులో తప్పులుంటే దయచేసి మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నాం, ఎత్తి చూపండి. తప్పులుంటే మేము దేనికైనా మేము రెడీ అని కూడా నేను చెప్తా ఉన్నాం. వీ విల్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్. ఇప్పుడు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాం. 2014 నుంచి 23 వరకు, అంటే మేము 9.5 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నాం. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినామో నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మొత్తం మా 9.5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గమే ఇది నేను చెప్పేది, హైదరాబాద్ కాదు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే 2,12,862 మందికి లాభం చేకూరుస్తూ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి చొరవతో, మా సహచర మంత్రివర్యుల చొరవతో ఖర్చు చేసింది మొత్తం 5,328 కోట్లు. లబ్ధిదారులు 2,12,862. ఇక్కడ మీకు వివరంగా నేను ఒక్కొక్క సెక్టర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యమైనది హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రజా రవాణా. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అట్లాగే రోడ్స్ కావచ్చు, అట్లాగే ఫ్లైఓవర్లు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వాటికి సంబంధించి ఒక మెట్రో హైదరాబాద్ మహానగరంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం నిర్మాణం చేసుకున్నామో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం మీరు చూసినట్టయితే అమీర్పేట నుంచి యూసుఫ్ గూడ దాకా మొత్తం చూస్తే మెట్రో రైల్ జూబ్లీహిల్స్ లో 8.4 కిలోమీటర్స్. అందులో అమీర్పేట నుంచి యూసుఫ్ గూడ 2.8 కిలోమీటర్స్, పంజాగుట్ట నుంచి భరత్ నగర్ దాకా 5.6 కిలోమీటర్స్. ఒక మెట్రో మీద మనం చేసిన ఖర్చు 1,722 కోట్లు. 1,722 కోట్లు. అట్లాగే కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద, సిఆర్ఎంపీ కింద మరి ఎంపిక చేసిన ముఖ్యమైన రహదారులన్నింటినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 408 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అట్లాగే ఎస్ఆర్డిపి కింద, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మరి షేక్పేట్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో కల ఆ ప్రాంతంలో 333 కోట్ల రూపాయలతో దాన్ని కూడా నిర్మించింది
కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలి. 2463 కోట్లు మేము చేసిన ఖర్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ప్రతి దానికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ₹1 ప్రభుత్వం పెడితే దానివల్ల ఒనగూరిన ప్రయోజనం ఎంత అనేది ఆలోచించాలి. మెట్రో నిర్మాణం వల్ల సేవ్ అయిన డబ్బులు ఎంత, సేవ్ అయిన కాలుష్యం ఎంత, లేకపోతే ప్రైవేట్ వాహనాల్లో తిరిగితే ఎంత ఇబ్బంది అయ్యేది, ఎంత కాలుష్యం పెరిగేది, దాంతోపాటు ప్రజలకు ఆదా అయిన డబ్బులు ఎంత. అట్లాగే సవ్యమైన రహదారులు భారతదేశంలో ఇవాళ ఎక్కడ లేనంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో రోడ్లు మెయింటైన్ చేసే ప్రయత్నం మా ప్రభుత్వంలో మేము చేసినాం. దానివల్ల సేవ్ అయిందంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద ప్రాధాన్యతనిచ్చాం, ఇచ్చి అద్భుతంగా పనిచేశాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ లో ఉన్నది గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానా, ఓల్డ్ సిటీకి పోతే పెట్లబుర్జు తప్ప కొత్త దవాఖానాలు కాదు, ఒక నిమ్స్, ఇవి తప్ప లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆ రోజు మా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని హైదరాబాద్ లో 4 టిమ్స్ హాస్పిటల్స్ కు శ్రీకారం చుట్టినాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అందులో ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్ లో ఉండే మరి ఎర్రగడ్డ ప్రాంతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో టిమ్స్ హాస్పిటల్ పెట్టినాం. ఈ టిమ్స్ హాస్పిటల్ చివరి దశలో ఉన్నది. ఇది పూర్తయిన తర్వాత యూసుఫ్ గూడ, రేమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అదేవిధంగా పక్కనే ఉండే సనత్ నగర్ నియోజకవర్గం, అవతల పక్కన ఉండే కుకట్పల్లి నియోజకవర్గం, 3 నియోజకవర్గాల ప్రజలకి, పక్కనే ఉండే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కూడా 4 నియోజకవర్గాల ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా 1000 పడకలతో టిమ్స్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దానికైన ఖర్చు 900 కోట్లనే మాట వాస్తవం కాదా? అట్లాగే మనం మీరు గమనించినట్టయితే కోవిడ్ అప్పుడు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మరి ఉచిత వ్యాక్సినేషన్ కి దాదాపు 14 కోట్లు ఖర్చు పెట్టాం. దానికి కూడా 34,712 మందికి వ్యాక్సినేషన్ కూడా ఇచ్చుకున్నాం. అట్లాగే సీఎం రిలీఫ్ కింద ఒక 2.68 crores కూడా మరి ఆరోగ్యం కోసం నేను చెప్పేది శాంక్షన్ అయినాయి. దాంతో పాటు ఆరోగ్యం విషయంలో ఇంకా కూడా ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఒక 98 లక్షలు, కేసీఆర్ కిట్ కింద 3,340 మంది లబ్ధిదారులకి 73 లక్షలు, న్యూట్రిషన్ కిట్ల కింద 14 లక్షలు, కంటి వెలుగులో 23,595 లబ్ధిదారుల కోసం 55 లక్షలు, మొత్తం నగరం అంతా 350 బస్తీ దవాఖానాలు పెడితే ఒక్క జూబ్లీహిల్స్ లో 13 బస్తీ దవాఖానాలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. గల్లీల్లో బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు పెట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎన్నడూ కాంగ్రెస్ చేయలేదు. వాటిని ఏర్పాటు చేసింది. మొత్తం ప్రజారోగ్యం మీద ఖర్చు పెట్టిన సొమ్ము 919 కోట్లన్న విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఒక్కొక్క రూపాయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ఎంత ఖర్చు అయ్యేది పేదవాళ్ళకి, అదే వ్యాక్సినేషన్ కి కోవిడ్ టైంలో ఎంత హరాస్మెంట్ ఉండే, ఎంత ఎక్స్ప్లాయిటేషన్ ఉండే మీకు తెలుసు. అవన్నీ సేవ్ చేసి వాళ్ళ పేదలకు అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. అక్కడ ఖర్చు అయింది 919 కోట్లు కావచ్చు, కానీ నిజంగా జరిగిన లాభం చూసుకుంటే దానికి 10 రెట్లు ఎక్కువ లాభం జరిగిందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఒక హైదరాబాద్ పరిధిలో మేము కట్టినాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,600 మంది లబ్ధిదారులు. ఎందుకంటే 24 నియోజకవర్గాలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,600 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అందజేసినాం. మొత్తం కలిపి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే 324 కోట్లకు అక్కడ మా గోపీనాథ్ గారు, మా తలసాని గారు అక్కడ రేమత్ నగర్ లో కట్టిన ఇండ్లు వాటిని ఇనాగరేట్ చేసినారు. మిగతా వాళ్ళకి కొల్లూరులో ఇంకా వేరే చోట్ల కూడా ఆ 3,600 మంది లబ్ధిదారులకి మేము అందించిన వ్యవహారం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలా. ఒక్కొక్క ఇల్లు కడటానికి మాకు ప్రభుత్వానికి అయిన ఖర్చు 9 లక్షలు. కానీ ఇలా ఒక్కొక్క ఇంటి విలువ మా శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో కరెక్ట్ గా అక్కడ మన నెక్లెస్ రోడ్ ఏదైతే ఉన్నదో అంబేద్కర్ నగర్ మొత్తం హుసేన్ సాగర్ వ్యూ ఉంటుంది, దానికి లేక్ వ్యూ. ఒక్కొక్క లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నది. ప్రైవేట్ వాడు కడితే అదే అపార్ట్మెంట్ ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్లు. ఇది ప్రైవేట్ వాడు కడితే ₹1 కోటి. ఇవాళ మీరు రేమత్ నగర్ లోని అపార్ట్మెంట్ విలువ కూడా ప్రభుత్వానికి అయిన ఖర్చు మాత్రమే పెట్టినాను. అక్కడ 324 కోట్లు ప్రభుత్వానికి అయిన ఖర్చు. కానీ దాని యాక్చువల్ విలువ తీసుకుంటే దానికి కనీసం 10 రెట్లు ఉంటుంది. అంటే ఈరోజు కొల్లూరులో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 30-40 లక్షలు విలువ చేస్తుంది. రేమత్ నగర్ లో ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కొక్క దాని విలువ 30 లక్షలు. అంటే ఎంత సంపద పేదవాళ్ళకు అందించే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే మేము పెట్టిన ఖర్చు
24 కోట్లు అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరి సామాజిక సంక్షేమం, ఆసరా పెన్షన్లు మొత్తం కలిపితే 25,905 మంది లబ్ధిదారులు. అందులో వృద్ధులున్నారు, వితంతువులు ఉన్నారు, ఇంకా ఇతర కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపితే ఒంటరి మహిళలు ఉన్నారు. 564 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కింద ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందజేసిన మొత్తం. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. అంటే లగ్గం చేస్తే ఆ కుటుంబం మారిపోతుంది, అప్పుల పాలైపోతుంది అనే ఉద్దేశం కోసం ఎంత కష్టమో చెప్పేందుకు ఆ మాట అన్నారు. ఇవాళ ఒక స్కీము తెచ్చి ఎన్ని పేద కుటుంబాలకు అండగా నిలబడి ఆ కుటుంబంలో ఉండే ఆడపిల్లకి గౌరవంగా పెళ్లి చేసే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు. ఖర్చు పెట్టింది 63 కోట్లే కావచ్చు, కానీ దానివల్ల జరిగిన లాభం ఎంత, ఆ కుటుంబాలకు వచ్చిన ధీమా ఎంత ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 63 కోట్లు 6,320 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బతుకమ్మ చీరలు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 45.25 కోట్లు, 45 కోట్ల 25 లక్షల రూపాయలు. ఇవాళ బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, అట్లాగే క్రిస్మస్ గిఫ్ట్ కూడా బంధు. అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇక ఇంకా సామాజిక కార్యక్రమాలు తీసుకుంటే దళిత బంధు 106 మంది లబ్ధిదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వారికి అందించింది 10.6 కోట్లు, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. బీసీ బంధు దాని కింద 6 కోట్లు 605 మంది లబ్ధిదారులకు 6 కోట్లు అందించడం జరిగింది. రంజాన్ క్రిస్మస్ వేడుకల కోసం 1,11,610 మంది లబ్ధిదారులు క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, అట్లాగే వేడుకల కోసం ఇఫ్తార్ల కోసం మొత్తం కలిపి 14 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్ లో ఉండే గరీబోళ్లకు, హైదరాబాద్ లో ఉండే 3 పూటలు పనిచేసుకునే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అన్నపూర్ణ. దానికి మా పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోలేము, అన్నపూర్ణ అని పెట్టినాం, దేవత పేరు పెట్టినాం. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నపూర్ణ కూడా తీసేసి దాని పేరు ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నాడు. పేరు మార్చిండు తప్ప అక్కడ మారిందేమీ లేదు. ఇంకా అన్నం క్వాలిటీ దెబ్బతిన్నది. దానికి కూడా ఖర్చు పెట్టింది 2 కోట్ల రూపాయలు ఒక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే. మొత్తం ఆ రకంగా సంక్షేమానికి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టింది 705 కోట్లు. లబ్ధిదారులు 1,44,694 మంది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే విద్య, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక ఇది మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్. ముస్లిం ఆడపిల్లల కోసం, ముస్లిం మగపిల్లల కోసం 204 స్కూల్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అందులో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్. ఇక్కడ దీని ఒక్కదాని కోసమే ఇవాళ మీరు చూసినట్టయితే అట్లాగే అక్కడ ఉండే మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ లో ఖర్చు చేసింది 51 కోట్ల రూపాయలు. అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భారతదేశంలో ఎక్కడా లేదు. అద్భుతమైన బిల్డింగ్ 36 కోట్ల అంచనా వ్యయంతో బోరబండలో బ్రహ్మాండంగా 95% వరకు మేము పూర్తి చేసినాం. మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం కూడా పెట్టుకున్నాం. మొత్తం దళితుల స్థితిగతుల మీద అధ్యయన కేంద్రాన్ని కూడా చాలా చక్కగా 36 కోట్లతో నిర్మాణం చేసి హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క సెంటర్ ఇది, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇన్ బోరబండ. దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. అట్లాగే 2 అంగన్వాడీ కేంద్రాలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. దానికైన ఖర్చు 49 లక్షలు. మొత్తం కలిసి ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పన కోసం పాఠశాలల్లో చేసిన ఖర్చు 87 కోట్లు. అట్లాగే మరి ఇంకా ఇతర రంగాల్లో చూసినట్టయితే మనం హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే, ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే రోజుకు 1,00,000-2 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. దానికోసం 17,30,00,000 రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడే మన రేమత్ నగర్ లో ఇంకా ఇతర డివిజన్లలో వాటిని ఖర్చు పెట్టినాం. ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర వాటికి ఒక 18 కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం. ఎల్ఈడి లైట్స్ నిర్వహణ కోసం 5 కోట్లు, సీసీ కెమెరాల కోసం 2.7 కోట్లు. ఇవన్నీ కేవలం జూబ్లీహిల్స్ నంబర్లు, నేను చెప్పేది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నంబర్లు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఎలక్ట్రిసిటీ, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఎట్లా ఉండే ఎలక్ట్రిసిటీ పరిస్థితి హైదరాబాద్ లో మీకు తెలుసు. ఎంత అధ్వానంగా, అసలు రోజుకి 9 గంటలు పవర్ కట్స్. హైదరాబాద్ లో ఏదైనా అపార్ట్మెంట్ పోతే డీజిల్ గబ్బురాని
అపార్ట్మెంట్ ఉండకపోతుండే, జనరేటర్లు ఎక్కడికక్కడ లేకపోతే అక్కడ లిఫ్ట్ కూడా నడవని పరిస్థితి. జనరేటర్లు లేకుండా, ఇన్వర్టర్లు లేకుండా అద్భుతంగా సంవత్సరం లోపలనే హైదరాబాద్ ని కాంతిమయం చేసింది. 24 గంటలు కరెంటు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అందులో భాగంగా హైదరాబాద్ ని ఒక ట్రాఫిక్, ఒక ఎలక్ట్రిసిటీ ఐలాండ్ గా, అంటే 3 వైపులా ఇక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ గా బయట దేశంలో ఎక్కడ కరెంటు పోయినా గానీ హైదరాబాద్ లో మాత్రం ఒకవైపు గ్రిడ్ ఫెయిల్ అయినా మరొక వైపు నుంచి అందుకునే విధంగా హైదరాబాద్ ను ఒక ఐలాండ్ గా క్రియేట్ చేసి మరి అద్భుతంగా 24 గంటల సరఫరా అందించింది కేసీఆర్ గారి నాయకత్వం. మరి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు 10 కట్టుకున్నాం. దానికి 455 కోట్లు. ఉచిత విద్యుత్ కూడా ఇవాళ ఏదో పెద్ద వీళ్ళు ఇచ్చినట్టు పోజు కొడతారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, చిన్న చిన్న సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఏదైతే అందజేశామో దానికైన ఖర్చు ఒక 50 కోట్లు. మొత్తం చూస్తే 505 కోట్లు ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆధ్వర్యంలో మొత్తంగా చూసినట్టయితే మరి ఓవరాల్ గా 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. హైదరాబాద్ లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్. దానికైన ఖర్చు మొత్తం 15,000 కనెక్షన్లకు 30 కోట్లు. అట్లాగే కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి, పైప్ లైన్ల నిర్మాణానికి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 9.5 ఏళ్లలో చేసిన ఖర్చు 150 కోట్లు. మొత్తం కలిపితే 180 కోట్లు మంచినీళ్ల మీద వ్యయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అట్లాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో ఒక 75 కోట్లు వివిధ రూపాల్లో ఎస్ఎన్డిపి కింద ఇంక ఇతరత్ర పర్మనెంట్ సొల్యూషన్ కోసం 75 crores ఖర్చు చేసినాం. మిగతాయి కూడా యూసుఫ్ గూడలో కూడా ఒక 12 కోట్లు మంజూరు చేశాం. కానీ వాటి పనులు ప్రారంభించే లోపలనే మా ప్రభుత్వం పోయింది. దానివల్ల ఇబ్బంది అయింది. కానీ లేకపోతే ఎస్ఎన్డిపిలో 75 కోట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఖర్చు పెట్టుకున్నాం. అట్లాగే పర్యావరణం, పచ్చదనం, పార్కులు, వాటి నిర్వహణ మీరు చూసినట్టయితే పార్కుల సుందరీకరణ, వాటి కోసమే దాదాపు జూబ్లీహిల్స్ లోని కళ్యాణ్ నగర్ లో ఇతర ప్రాంతాల్లో 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత మెయింటెనెన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు ఏ సిటీకి లేని విధంగా డిఆర్ఎఫ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వాటి నిర్వహణ కోసం, అంటే ఎమర్జెన్సీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి అని చెప్పి దాని పేరు హైడ్రా అని మార్చి దాంతో అరాచకం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిఆర్ఎఫ్ పెట్టిందే మేము, ఈవీడీఎం అనే ఇన్స్టిట్యూషన్ పెట్టిందే మేము. దానికైన ఖర్చు జూబ్లీహిల్స్ లో 4.45 crore. అట్లాగే గుల్కాపూర్ కాల్వా, ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు. షేక్పేట పక్కనే ఉండే మల్కం చెరువు, పేరుకు అది కొద్దిగా బయట ఉంటది షేర్లింగంపల్లికి, కానీ మల్కం చెరువు డెవలప్మెంట్ కూడా దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలంటే 5,328 కోట్లు. నేను సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. బహిరంగ చర్చ పెడదాం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా, ఎక్కడ పెడతావో పెట్టు. దీస్ ఆర్ ద నంబర్స్. ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది, 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది. మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. 2 ఏళ్లలో ఏ సెక్టర్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు. దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు. జూబ్లీహిల్స్కి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం. మా సోదరుడు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు, మీరు ఏ గల్లీ కన్నవ్వండి జూబ్లీహిల్స్ లా, ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది. ఏ గల్లీ కన్నవో, ఏ డివిజన్ అన్నవో, ఏ గల్లీ కన్నవో ఆయన ముద్ర కనబడుతుంది, ఆయన శిలాఫలకం కనబడుతుంది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన శంకుస్థాపనలు మీ కళ్ళకు కనబడతాయి. ఇవేవి లేనట్టు, ఇవేవి నిజాలు కావన్నట్టు ఇవాళ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని, అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా
మేము చేసిన ప్రగతిని కూడా వివరిస్తూ వారిని ఓటు అడగాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రగతి నివేదిక ఇవాళ పత్రికా మిత్రుల సమక్షంలో మరి ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈ నివేదికని జూబ్లీహిల్స్ లోని ప్రతి ఇంటికి పంపుతాం, జూబ్లీహిల్స్ లోని ప్రతి మనిషికి చేరవేస్తాం. తప్పకుండా దాని బేసిస్ లో ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ కి అంటే ఇగో ఇందుకు ఇంత పనిచేసినందుకు, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఇంకా మరింత సుదృఢం చేయడానికి అనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఇప్పుడే నేను చెప్పాను కదా బ్రదర్, హైదరాబాద్ మహానగరంలో మేము స్వచ్ఛ సర్వేక్షణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 34 అవార్డులు గెలుచుకున్నాం. హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉంది కాబట్టే మొత్తం భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మాకు అవార్డు వచ్చింది. గ్రీన్ సిటీ అవార్డులు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవార్డులు ఇవన్నీ తెచ్చింది మా ప్రభుత్వం. 2 ఏళ్లలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు షేక్పేటలో ఉండే, కావాలంటే ఈ నిమిషమే పోదాం, మీ కెమెరాలు తీసుకుని రండి, నేను కూడా వస్తా. షేక్పేటలో అక్కడ శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక. హిందూ శ్మశాన వాటిక నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా? ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కనే. పోదాం పై, ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం. దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో, ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. 11 తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేశాం జూబ్లీహిల్స్ అని చెప్తున్నా. అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి. నువ్వు చెప్పు, 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీహిల్స్ కి చెప్పు, హైదరాబాద్ కి చెప్పు, చెప్పి ఓటు అడుగు. తప్పేం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో, శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కార్డులు ఇచ్చింది, రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో, శాసనసభలో చెప్పారు. కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు, ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన మంత్రి 6.5 లక్షల కార్డులు, ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు 6.5 లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండా, ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా? వాళ్ళిద్దరూ దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు. అదో గొప్ప ముచ్చట, చాలా ఇంటర్నేషనల్ ముచ్చట, అదే గొప్ప పని, అంతకంటే గొప్ప పని అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం. రొటీన్ గా అధికారులతో చేసినాం. మా ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి అందులో భాగస్వామ్యం కూడా మేము కల్పించలే. రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం. కానీ వీళ్ళేందంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని, అంతకంటే పెద్ద గొప్ప పని లేదు. కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చినాం అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ భావదారిద్రం. మేము చేయగలిగేది కాంగ్రెస్ నహీ తో ముసల్మాన్ నహీ. నిన్న విన్నాను నేను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది, ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు, ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ should come out of this illusion that because of their party a certain religion exists. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉండరా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మెడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. अच्छा यही चीज मैं बस यही कह रहा था कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, मैं बस उनसे इतना ही कहूंगा, बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है, कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहाँ के चीफ मिनिस्टर बोलते हैं, बट वास्तव तो ये है कि आज अगर आप संविधान देखेंगे डॉक्टर बाबा साहेब ने लिखा, उसमें साफ लिखा गया आर्टिकल 25 से 28 तक कि इंडिया इज अ सेक्युलर कंट्री और यहाँ पे हर किसी को अपना अपना धर्म, जो भी धर्म आप फॉलो करते हो, जो भी फेथ आप फॉलो करते हो,
You can practice it as per your wishes. You're a free individual. Now, if the Congress party believes that without them there would not be any Muslims, let me remind the ignorant souls of Congress party that much before the Congress party was ever born, Muslims already had existed in our country and also in the world. Likewise, if BJP also believes that if they tomorrow don't remain as a political party, Hindus nahi rahenge, Hindu rakshak hum banenge, to wo bhi galat hai. कांग्रेस का भी ख्याल गलत है, बीजेपी का भी ख्याल गलत है. दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा, हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा. आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है, सेक्युलर कंट्री है, बिल्कुल वो सेक्युलर ही रहेगा, चाहे कोई भी कुछ भी कोशिश कर ले. पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो. आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया, इस बात को लेके आप माफी मांगो हर किसी से, क्योंकि ये तो इंसल्ट है. यू आर इंसल्टिंग एन एंटायर कम्युनिटी और इंसल्टिंग एन एंटायर रिलीजन, विच इज डेफिनेटली नॉट व्हाट इज एक्सपेक्टेड ऑफ अ चीफ मिनिस्टर. अगर आप माफी नहीं मांगते तो फिर अल्टीमेटली इट्स द चॉइस ऑफ द पीपल ऑन हाउ दे विल रिस्पॉन्ड एंड व्हाट दे विल डू इन डेज टू कम. थैंक यू. बीआरएस की बीजेपी की నేనేమంటా అంటే మీరు ఒకటి చెప్పండి, ఇంతకంటే దృఢమైన బలం ఛోటే బాయ్ బడే బాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటే బాయ్ వాళ్ళ బమ్మర్దికేమో బడే బాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటే బాయ్ బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడే బాయ్ ఇస్తాడు. బడే బాయ్ ఎంపీకేమో ఛోటే బాయ్ 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటే బాయ్ మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడే బాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లోకి వెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటే బాయ్ ఏం చేసిండు, బడే బాయ్ ఇషారా మీదకి వెళ్ళి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటే బాయ్ బడే బాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇంకొక మాట నేను అడిగేది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టింది. మేము దాన్ని వ్యతిరేకించినాం, వ్యతిరేకంగా ఓటేసినాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లుంటే 4 వ్యతిరేకంగా ఇచ్చినాం. మొత్తం అయినప్పటికీ బీజేపీకి బలం ఉంది కాబట్టి, ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేశారు. పాస్ చేసినాక 28 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటే బాయ్ గవర్నమెంట్. బడే బాయ్ బోలే, ఛోటే బాయ్ లాలియే. అంటే ఎంత డీప్ ఉన్నదంటే, ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, यहाँ जो चल रहा जॉइंट वेंचर गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहां पे चल रहा. इसलिए ईडी रेड होता इन पे. कौन? पोंगुलेटी श्रीनिवास रेड्डी तेलंगाना रेवेन्यू मिनिस्टर पे केस नहीं बनता, ईडी नहीं बोलती, मिनिस्टर मुंह नहीं खोलता. अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता 1100 करोड़ का, और यहां पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का काम रेवंत रेड्डी साहब देते. सीबीआई एक बीजेपी की तोता है बोल के हमारे राहुल गांधी साहब बोलते, फिर वही तोते को रेवंत रेड्डी साहब कालेश्वरम केस देते. तो छोटे भाई बड़े भाई का जो बंधन है, जो अजब प्रेम की गजब कहानी है, ये शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा. एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है. और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो, 1-1.5 साल के अंदर वो भी हो जाता, दोनों एक हो जाते, आप बेफिक्र रहो. లక్ష డబుల్ బెడ్రూమ్లు అన్నారా? ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రేనా? 2 ఏళ్ల నుంచి ఆయనే మంత్రి కదా. మా శ్రీనివాస్ యాదవ్ గారిని గిట్లనే గతంలో అడిగితే నువ్వు రా అని చెప్పి బట్టి విక్రమార్క అప్పుడు సిఎల్పి లీడర్, ఆయన మంత్రి సీనన్న పోతే మధ్యలోకి వెళ్ళి తట్టబుట్ట వారిసి పారిపోయాడు. ఎవరు? బట్టి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది, ఆయనకి సిగ్గుపోతుంది. లేకపోతే ఒకటే కాడ కొల్లూరులో 17,000 ఇండ్లు ఉన్నాయి, కొద్దిగా అవతల పోతే నాగులపల్లిలో ఇంకో 5,000 ఇండ్లు ఉన్నాయి, కొద్దిగా కిందికి పోతే ఇంకో 6-7,000 ఇండ్లు ఉన్నాయి. ఒక్కసారి చూసుకుంటే మంచిది, ఎందుకంటే ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి, మాట్లాడేటప్పుడు అజ్ఞాన ప్రదర్శన చేయకుంటే ఆయనకి మంచిది. అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరినరు గవర్నర్ను. గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చుడు అంటే ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి
అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు, తీసుకుపోయి మళ్ళా గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసినో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మొగవను అయితే, మగ పుట్టుక ఉడితే జరావురు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు, నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. దా మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.